సన్యాసి గాడి విన్యాసాలనే అంశం ఈరోజు మంది. గౌరవం లేకుండా గాడు గీడు అని టైటిల్ పెట్టడం కరెక్టేనా? ఎంతవరకు ఇది సమంజసం? వయసులో పెద్దవాడు అలా అనొచ్చా అని ఒకవేళ అనుకుంటే, ఎవరైనా, మీరనే కాదు, యూట్యూబ్లో చూస్తున్న వారు ఎవరైనా అనుకుంటే కొంత ముందుకెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది వాడిని అలాగనటం కూడా తక్కువే అని. సన్యాసి అంటే సమాజంలో అనేక మతాలు, అందులో ఒక మతంలో సన్యాసులు ఉంటారు, సన్యాసం తీసుకున్న వాళ్ళు. సన్యాసి అంటే సంసారానికి, బంధాలకి, అనుబంధాలకి దూరంగా ఉంటూ ఊరూరు తిరుగుతూ భక్తి భావాలతో దేవునికి సంబంధించిన మాటలతో చివరి వరకు తన జీవితాన్ని కొనసాగించేవాడే. స్వార్థము, కోరికలు, ధనము వీటన్నిటినీ చంపుకుని ముక్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసి తిరిగేవాడే సన్యాసి అంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం వాళ్ళ కోసం ఏం మాట్లాడలేదు, కానీ అలాంటి సన్యాసం వేసుకున్న ఒక సన్నాసి ఉన్నాడు, అదే సన్యాసి. ఆడి పేరే రాధా మనోహర్ దాస్. చూడండి, చివరి కనబడుతున్నాడా? ఎవరిని చూపిస్తే పిల్లలు అన్నం తినరు, ఎవరిని చూపిస్తే పశువులు కూడా చిరాకు పడతాయో వాడే రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు వాడి పేరు. సన్యాసి వేషం వేసుకుని స్నానం చేయకుండా, బట్టలు కూడా ఉతుక్కోకుండా చాలా చిరాగ్గా, పశువు కంటే హీనంగా బ్రతుకుతున్న ఒక వ్యక్తే ఆ రాధా మనోహర్ దాస్. ఎందుకు వీడి కోసం ఎంత దారుణంగా మాట్లాడుతున్నామంటే, సన్యాసికి ఉండవలసిన లక్షణాలు ఒకటి కూడా వాడిలో ఉండదు. దేవుణ్ణి లేదా బైబిల్ని, యేసుక్రీస్తు వారిని ఎన్ని అనాలో అని అంటాడు. వాడు అన్నట్టు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవడని ఉన్నాడు కూడా. అంత దారుణంగా యేసుని అవమానిస్తాడు. ఎంత దారుణంగా అవమానిస్తాడంటే, ఒకసారి ఒక ఇమేజ్ చూపిస్తాడు చూడండి. యూట్యూబ్ థంబ్నెయిల్ పెట్టాడు. కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారిని, లక్షలు వేలు కాదు, ఎంతమంది అండి, కోట్ల మంది, ప్రపంచంలో ఎక్కువ పర్సెంట్ ఆరాధిస్తున్న యేసు కోసం వాడు యూట్యూబ్లో ఒక వీడియో పెట్టి దానికి టైటిల్ ఏం పెట్టాడు? యేసుకి అక్రమ పిల్లలు ఉన్నారు, యేసుక్రీస్తు పాపాల చిట్ట ఇదే. యేసుకి ఏమన్నారంట? అక్రమ పిల్లలు ఉన్నారట. పిల్లలు కూడా అంటే ఎవరు పడితే వాళ్ళతో పోయి పిల్లలు కనేసాడు. ఎవరు? యేసు. వీడు చూసి వచ్చాడు. మరి అప్పుడు వీడు ఉన్నాడు, ఈడే బ్రోకర్ పని చేసాడు అక్కడ. ఈడు వయసు ఎంత? ఈ మధ్య కాలంలో పుట్టినోడు. యేసు ఎప్పుడు పుట్టాడు? 2025 సంవత్సరాల క్రితం బ్రతికిన ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి. అంటే ఇలా ఎందుకు పెట్టి ఉంటాడంటే, నేను అనుకున్న ఉద్దేశ ప్రకారంగా వీడు నమ్ముతున్న దేవుళ్ళు అలాంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళ కోసం మనం ఎక్కడ తొందరగా తెలిసేసుకుంటామని, మా వాళ్ళంతా అలాంటి వాళ్ళే కదా. కాబట్టి యేసు చూస్తుంటే చాలా మంచోళ్ళ కనబడుతున్నాడు, అందుకే ఈయన వెంట వెళ్ళిపోతున్నారు అందరూ. ఇప్పుడు ఈయన కూడా అంటగడదామని, మరి అంతే కదండి. అలాంటి టైటిల్స్ ఎన్నో పెడుతుంటాడు. రోజు ఇదే పనేడికి. గొర్రెలు అంటాడు, ఎడారి మతం అంటాడు, శవాన్ని పూజిస్తున్నాడు అంటాడు. ఇంకొకటి చూపించాడు చూడండి. ఒక రాజమండ్రిలోనే ఒకరితో మాట్లాడుతూ, మాకే పుట్టావు, బైబిల్లో మీ నాన్న పేరు ఉండదు, రాసుకో. చెప్పు. తుడుచుకునే బైబిల్లో మీ బాబు పేరు ఉందా? ఏదో బ్రిటిష్ వాడు పుట్టినట్టు బొక్కడా బైబిల్ పబ్లిక్ లో చెప్తా. బొక్కడా బైబిల్ క్రైస్తవ బొక్క. ఈడేదో పెద్ద బ్రిటిష్ వాడు పుట్టినట్టు క్రైస్తవ బొక్క తోలు తీసేస్తాం. క్రైస్తవ మాట ఇస్తారంటే పూర్తిగా
పిచ్చివాడిలా మారిపోయిన పరిస్థితి. చూసారా బైబిల్ని ఏమంటున్నాడు? అడిష్టం, యేసుని అడిష్టం. అసలు క్రైస్తవ్యం పేరెత్తితే తోలు తీసేస్తాడట. ఇలాగా పిచ్చి కుక్కలాగా తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని దూషిస్తూ ఘోరంగా మాట్లాడుతూ, ఇక్కడ పుట్టాం కాబట్టి హిందువులుగానే బతకాలి, ఎడారి మతం, బ్రిటిష్ వాడికి పుట్టారు మీరు, అదట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు, మీ అమ్మ బాబులు హిందువులు కదా, ఇవన్నీ మాట్లాడుతుంటాడు. ఇంత ఘోరంగా మాట్లాడుతున్న ఏంటి గారు గీరు అనాలండి? అవసరమా? తెల్లవారు లేచి పడుకునే వరకు ఇదే పని. కొన్ని వేల వీడియోస్ పెట్టేసాడు యూట్యూబ్లో, ఇంటర్వ్యూలు. అంటే వీడికి నిద్ర పట్టదు. ఎందుకంటే రోజు రోజుకి క్రైస్తవం విస్తరిస్తుంది, రోజు రోజుకి క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతుంది. యేసు గొప్పవాడని అందరూ యేసులోకి వచ్చేస్తున్నారు. ఇది పాపం సహించలేక, పాపం ఒళ్ళంతా చీమలు కుట్టినట్టు అయిపోయి, చచ్చిపోలేక, బతకలేక, తినలేక, పడుకోలేక కలవరించేసి ఇదే పని. మనమంతా హిందూ దేశంలో పుట్టాం, హిందువులు అనే చెప్పుకోవాలి, హిందువులు మనమంతా అనేది బాధ. ఇది ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు, ఇది మంద కాదు, హిందువులు, హిందూ. పోనీ అదైనా పోనీ వీళ్ళందరూ కరెక్ట్గా ఉంటారంటే సరే, పోనీ హిందువులని ఒప్పుకుందాం. వీడు గురువు దగ్గరికి వెళ్ళాడు, వీడికి ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు దగ్గర మోకాళ్ళు ఇస్తాడంటే సాష్టాంగ పడ్డాడు. ఒకసారి చూపించలేదు? ఆ వీడియో చూడండి ఒకసారి, అది చూడండి, జూమ్ చేయి. అతను కూడా తెలిసే ఉంటాడు మీకు. చిన్నజీయర్ స్వామి. ఈడే ఇప్పుడు ఆ పడుకున్నవాడు ఆడే. ఎవడు? మనం చూస్తున్నా అది గాడుగాడు. ఇప్పుడు అక్కడ సాష్టాంగ పడ్డాడంటే అతను గురువే కదా, చిన్నజీయర్ స్వామికి శిష్యుడు. వీడి బాధ అంతా ఏంటంటే మనం అంతా హిందువులు, మన పూర్వీకులంతా హిందువులే, మన తాత ముత్తాతలు హిందువులే, మనం హిందువులుగానే బ్రతకాలి, హిందువులుగానే చావాలి, మీరు ఎడారి మతాలు, భరిత దేశాల మతాలు తెచ్చుకోకూడదు, మనం అంతా హిందువులు, హిందువులుగా బ్రతుకుదాం, హిందువులుగా చద్దాం అన్నాడు. ఇదే వీడి బాధ అంతా ఇదే, రోజు వీడి ప్రచారం ఇదే. వీడి గురువు ఎవరు? చిన్నజీయర్ స్వామి. సరే పోనీ వీడి మాట ప్రకారంగా నమ్ముదాం, హిందువులు అనుకుందాం. వీడి గురువు ఏం చెప్పాడు హిందువు కోసం? ఒకసారి చూపిస్తాడు చూడండి. హిందూ హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కావాలి. ఏమండి, మీరంతా దౌర్భాగ్యులా? అయిపోయి. హిందూ అంటే అర్థం ఏంటంట? ఎవడు చెప్పాడు? పోనీ పాస్టర్ గారా? ఆడు గురువే చెప్పాడు, దౌర్భాగ్యులు అని. ఇప్పుడు ఏం పెట్టుకుని తిరగమంటున్నాడు? మనం అంతా దౌర్భాగ్యులుగానే ఉండాలి, మన తాతలు దౌర్భాగ్యులు, మన పూర్వీకులు దౌర్భాగ్యులు, నేను పెద్ద దౌర్భాగ్యుణ్ణి, మీరు కూడా దౌర్భాగ్యులుగా ఉండండి. ఇదేంటిది అసలు? మీరు క్లారిటీకి రావాలి కదా ముందు. అసలు ఏంటి? నువ్వు హిందువుడుగా ఉండమంటావు, ఆడేమో దౌర్భాగ్యుడు అన్నాడు. అర్థం ఉంది అసలు? ఇలాగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఈ స్వామీజీలే, సన్యాసం వ్యాసంలో వేసుకొని తిరుగుతున్న ఒక పిచ్చోడు రాధా మనోహర్ దాస్. వీడి విన్యాసాలు ఏంటో చూద్దామని పాఠం పెట్టాం. ఎందుకంటే చాలామంది వీడి కోసం మాట్లాడారు, వీడి కోసం క్రైస్తవులు, పాస్టర్లు చాలామంది మాట్లాడారు. వీడు కొన్ని ప్రశ్నలు అడిగాడు. నేను క్రైస్తవుడిగా మారిపోతాను, నాకు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పండి అని ఒక 26 ప్రశ్నలు అడిగాడు. ఎవడో చెప్పలేడు, అసలు ఎవడో నా ముందు ఈ ప్రశ్నలు చెబితే నిలబడలేడు అని దాన్ని పాంప్లెట్ కొట్టించి ఊరూరు తిరుగుతూ అందరికీ పంచుతూ, మీ దగ్గరికి ఏ పాస్టర్ వచ్చినా, ఏ క్రైస్తవుడు వచ్చినా ఈ పాంప్లెట్ చూపించి 26 ప్రశ్నలకి సమాధానం చెప్పమనండి అని అందరినీ మోటివేట్ చేస్తూ, ఆ పాంప్లెట్స్ అనేక చోట్ల అంటిస్తూ ఇంకా అయిపోయింది క్రైస్తవ పరిస్థితి అని తిరుగుతున్నాడు.
చాలామంది దానికి సమాధానాలు చెప్పారు, చెబుతున్నారు, మాట్లాడుతున్నారు, కానీ వినడు. ఎందుకంటే వీడికి సరైన రీతిలో సరిగ్గా చెప్పాలి. మన వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు. ఆడు ప్రశ్న అడిగాడంటే ఇలాగ చేతులు కట్టుకుని అవునండి సమాధానం చెప్తానండి ఆ టైప్ చెప్పకూడదు. అడిగి ఏ టైప్ చెప్పాలి? సామెతల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం, వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము. మూర్ఖుడికి ప్రశ్నలు అడిగితే, మూర్ఖుడు ఏదన్నా అడిగితే మనం ఎలాగవ్వాలి? వాడి మూడత చెప్పునే జవాబు ఇవ్వాలి. అన్నీ ప్రేమగా చక్కగా చెప్పకూడదు. అడిగి అసలు నువ్వెంత మూర్ఖుడువో నీకే తెలియజేయాలి అనిపించేలా చెప్పాలి. కొంతమంది ఏమంటారంటే వీడి కోసం అవసరమా, వీడు వింటాడా అసలు, ఆడజోలికి ఎందుకు మనకి అనే మూర్ఖులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ చెప్పలేదనుకోండి ఆ కింద ఏమంటున్నాడు చూడండి, ఒకవేళ నువ్వు సమాధానం చెప్పలేదనుకో మూర్ఖుడు కదని, వాడి దృష్టికి తాను అది నా ప్రశ్నలకు ఎవడో సమాధానం చెప్పలేకపోడు, ఇక నీకు తిరగలేదు, ఇదంతా మటాష్ అనుకుంటాడు అంతే. అందుకే చెప్పాలి. ఒకసారి ఎలా చెప్పాలి? వాడి కోణంలోనే చెప్పాలి. ఒకసారి వాడు ఏమంటున్నాడో ఆ ప్రశ్నల కోసం చూపిస్తాడు చూడండి. 2 గంటలు చాలు సార్, 2 మాత్రం పొడుగు పెట్టారండి. ఏదో ఆ బ్యాగ్ లో తీనా 26 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే 90 లక్షల బహుమతి. ఎంత ఇస్తాడంట? 10 లక్షలు తక్కువ కోటి. అసలు నాకు తెలియక అడుగుతాను, వీడు ఒక సన్నాసి, అదే సన్యాసి, ఊరూరు తిరుగుని బతుకుతాడు. వీడికి 90 లక్షలు ఎక్కడే అంటే వీడు బాగా దోచుకుంటున్నాడు అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ శుభ్రంగా నొక్కేస్తున్నాడు అన్నమాట. అంతే కదా. మరి సన్యాసికి కుటుంబం లేదు, అదే సన్యాసికి పిల్లలు ఉండరు, బంధాలు ఏముండవు. మరి వీడికి 90 లక్షలు ఎక్కడ ఇవ్వడానికి? చూడండి ప్లే చేయరా. 26 క్వశ్చన్ అదన్నమాట. నన్ను మతం మార్చండి టైటిల్. ఇక్కడ 26 క్వశ్చన్లు అండి. 26 క్వశ్చన్ లో ఎవడైనా ఆన్సర్ చెప్తే అన్ని చెప్పదు. 13 చెప్తే చాలు 70 లక్షలు ఇస్తా అన్న. ఇప్పుడు వడ్డీతో 90 ఇస్తా అన్న అంటే 90 lakhs సార్. 90 lakhs ఇస్తా అంటే 90 MLAs కొడుకున్నాకనే ఎవడు రావు. చర్చికి రెడీ, చర్చికి రెడీ. చూసారా, 90 లక్షలు ఇస్తారట. ఎవడో రావట్లేదట. ఈ 90 లక్షలు తీసుకోకుండా 90 MLAs పడుకుంటున్నారంట. చర్చికి రెడీ, చర్చికి రెడీ అంటున్నాడు. ప్రాస పాప మనోడు ప్రాస మాట్లాడుతుంటాడు, కవి. మనకు రాదా ప్రాస? ఆడి బాబులు మనం పంపిస్తాను ఆడికి వీడియో. నెంబర్ ఉంది నా దగ్గర. బాబు రాదా, ఏంటి నీ బాధ, నువ్వు అసలు మనిషివా కాదా, నీకు బుర్ర ఉందా, మాట్లాడి మీకు ప్రాస వస్తుంది. నీకు బాగా దురద, నీకు బుద్ధి రాదా ఎవే రాదా ఆడి అంటాడు కదా. చచ్చాక ఉంటుంది నీకు యుగాల బాధ. అదే ప్రశ్నలకి ఎవడో సమాధానం చెప్పలేడు అని విర్రవీగి అచ్చోసిన ఆంబోతులాగా సమాజం అంతా తిరుగుతూ ఏదో చేసేద్దాం క్రైస్తవ్యాన్ని అని పాపం ఆ పిల్లకేసుకుని ఆ మాసిపోయిన మసిగొడ్డు బట్టలు కట్టుకొని కొంపు కొట్టుకుంటూ తిరుగుతున్న ఒక సన్నాసి, అదే సన్యాసి, వేషంలో ఉన్న దొంగ సన్యాసి. ప్రశ్నలకి సమాధానం చెప్పాలా వద్దు? ఇప్పుడు చెప్పాలి, కానీ సమాధానం చెప్పనవసరం లేదు. సమాధానాలు చెప్పే ప్రశ్నలే కదవి. మన వాళ్ళకి తెలియక పాపం సమాధానాలు చెప్తున్నారు మొదలెట్టారు. ఆడికి సమాధానాలు ఉండవు. ఏం చేయాలా? అసలు ప్రశ్న అడగాలన్నా తెలివి ఉండాలి కదండి. ప్రశ్న అడగాలన్నా కూడా జ్ఞానం ఉండాలి. అసలు నీకు ప్రశ్న అడిగే జ్ఞానం ఉందా లేదా నేను డిసైడ్ చేస్తాను. ఇప్పుడు నువ్వు ప్రశ్న అడగాలన్నా కూడా నీకు ఏముండాలి? కొంత తెలివి ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 వచనం, ఎలాగనగా
మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తము అన్నాడు. ఎవరు నోరు మూయించాలంట? అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుడు నోరు మూయిస్తే అది దేవుడికి ఇష్టం అన్నాడు. అలాంటి ఇష్టమైన పని ఇప్పుడు మనం చేస్తున్నాం. అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు, అక్కడ ఇక్కడ తిరుగుతూ వాడి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ఒక మూర్ఖుడు అడిగిన 26 ప్రశ్నల్లో 13 ప్రశ్నలు చెబితే 90 లక్షలంట. నీ ముష్టి డబ్బు, నీ అడుక్కు తినే డబ్బు మాకెందుకు? అవునా? నువ్వు ఉచితంగా ఇచ్చినా మాకొద్దు. కానీ అసలు అవి ప్రశ్నలా కాదా? ఎగ్జాంపుల్గా మీకు రెండింటినీ చెప్తాను. ఆడెంత బుర్ర తక్కువవాడో, ఎంత బ్రెయిన్లెస్ ఫెలో అనేది మీకు అర్థమైపోద్ది. మొదటి ప్రశ్న చూపించడం ఒకటి. మేము నమ్మే దేవుణ్ణి మీరు నమ్మకపోయినా పర్లేదని మేము చెప్పగలం, మీరు చెప్పగలరా? అయిపోయా, పడుకుంటది. మేము నమ్మే దేవుళ్ళను మీరు నమ్మకపోయినా పర్లేదని మేము చెప్పగలం, మీరు చెప్పగలరా అంటున్నాడు. మన ప్రశ్న ఏంటి? ఆడడిగిన 26 ప్రశ్నలో ఒక ప్రశ్న ఇది. మేము నమ్ముతున్నాం కదా దేవుళ్ళని, మేము నమ్ముతున్న దేవుళ్ళని మీరు నమ్మకపోయినా పర్లేదని మేము చెప్తాం, నేను చెప్పగలం. మీరు నమ్ముతున్న దేవుడిని మేము నమ్మకపోయినా పర్లేదని మీరు మాతో చెప్పగలరా అన్నాడు. అర్థమైన ప్రశ్న? అర్థం కాలేదా? అసలు దీనికి సమాధానం చెప్పే ముందు అసలు బుర్ర ఉన్నవాడు ఎవడైనా ఈ ప్రశ్న అడుగుతాడండి? దాన్ని బట్టి వీడు ఎంత సన్నాసో అదేనా అర్థమవుతుంది. మేము నమ్ముతున్న దేవుడిని మీరు నమ్మకపోయినా పర్లేదని మేము చెప్పగలం అంటే వాళ్ళు నమ్ముతున్న దేవుడిని, వాడు నమ్ముతున్న దేవుడిని మనం నమ్మకపోయినా పర్లేదంట. నమ్మకపోయినా పర్లేదన్నప్పుడు ఇంకెందుకు నువ్వు నమ్ముతావు? ఈ ట్యాబ్లెట్ నువ్వు వేసుకోకపోయినా పర్లేదు అన్నావు అనుకోండి, ఇంకెందుకు కొనుక్కుంటుందండి? ఎవడన్నా కొనుక్కుంటాడా? నువ్వు మాత్రం నీ దగ్గర ఎందుకు అవతల పడేమంటావు? అవునా? మేము నమ్ముతున్న దేవుడిని మీరు నమ్మకపోయినా పర్లేదు, అది మీరు చెప్పగలరా అన్నాడు. బాబు రాదా? నీకెప్పటికే బుద్ధి రాదా? అసలు నీ వెనకాల ఉన్నారు కదా హిందువులు, వాళ్ళు అసలు తరిమి కొట్టాలండి. ఒక రంగీడు ఏం చెప్తున్నాడు? మన దేవుళ్ళని నమ్మినా ఒకటే, నమ్మకపోయినా ఒకటే, అంతేనే దాని అర్థం. పాపం వాళ్ళేమో కుంభమేళాన్ని వెళ్ళి 30 మంది తొక్కేసినట్లు చచ్చిపోయారు. మన తిరుపతి గుడి మీద, కొండ మీద అక్కడ 10 మంది చచ్చిపోయారు తొక్కేసినట్లు. అయ్యప్ప మాలలు వేసుకుని నెలల పాటు అవి చేస్తుంటారు. ఎన్నో గుడులు, ఎన్నో భక్తి కార్యక్రమాలు, ఈ వినాయక చవితులు, దసరాలు ఎన్ని చేస్తున్నారు? కోట్ల రూపాయలు ధనాలు ఖర్చు పెట్టి ఇది ఎన్నో దేవాలయాల కార్యక్రమాలు ఇవన్నీ చేస్తుంటే టోటల్గా ఏం చెప్తున్నాడు? మా దేవుని నమ్మకపోయినా పర్లేదు. మరి ఆ మాత్రం దానికి వాళ్ళందరికీ చెప్పొచ్చు కదా ముందు, నువ్వు ఎందుకు వచ్చిన పోటలు మీకని. అసలు ఇవన్నీ ఆపేయండి, ఈ డబ్బులు కన్నీ ఖర్చు పెట్టకండి, ఎందుకంటే నమ్మినా పర్లేదు, నమ్మకపోయినా పర్లేదు. మనం అంటున్నావా? అన్నాడా? మా దేవుడిని మీరు నమ్మకపోయినా పర్లేదని మేము చెప్పగలం, నువ్వు చెబుతావు. నువ్వు ఎందుకు చెప్తావు? ఎందుకు చెప్పవు? నువ్వు చెప్పగలవా అన్నాడు. అసలు ముందు ఆన్సర్ కాదు, వీడికి అసలు బ్రెయినే, ప్రశ్న అడగటమే రాదు. ప్రశ్న అడిగే వాళ్ళ దేవుళ్ళని ఏమీ లేదని చెప్తున్నాడు పాపం. చూడండి విచిత్రం. నమ్మకపోయినా పర్లేదంటే నువ్వు నమ్మకపోయినా స్వర్గం నరకంలో వేయడు, అంతే కదా అర్థం. పర్లేదు అన్నాడండి, అర్థం ఏంటి? మేము మీకు ప్రచారం చెయ్యం, మిమ్మల్ని నమ్మమని చెప్పం, ఎందుకంటే మీరు నమ్మకపోయినా పర్లేదు, ఎందుకంటే మా దేవుడు స్వర్గం నరకం అలాంటివి ఏమి వేయడు, నమ్మకపోయినా ఏమనడు. మరి ఆ మాత్రం దానికి ఆ పిల్లకేసుకుని ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? అంతే కదా, శుభ్రంగా జుట్టు పెంచుకుని మామూలుగా మా బతకొచ్చు కదా. పర్లేదు అన్నప్పుడు ఎందుకు ఆ యాసం? పిల్లలు జడుచుకుంటున్నారు, కుక్కలు ఉండని వాడిని ఆడుతుంటే కుక్కలు మురిగేస్తుంటాయి. ఎందుకంటే ఓ మనిషిలాగా లేడు కదా. ఆ మసిగుడ్డలు లాంటి అదిగో బట్టలు, పాపం మీసాలు కూడా లేవు, ఓ గోసి వెనకాల. ఇంక పర్లేదు అన్నప్పుడు ఎందుకు బతికేందుకు? శుభ్రంగా పెళ్లి చేసుకుని సంసారం సుఖం చేసుకుని అంతే కదా, పిల్లల్ని కనుక్కుని నువ్వు చక్కగా బతకొచ్చు కదా. పాపం నమ్మకపోయినా పర్లేదు అన్న దానికోసం ఎందుకు ఈ పోట్లు, ఎందుకు ఈ ఆలయాలు, ఎందుకు ఊరూరు తిరుగుతావు?
ఎందుకంటే ఏదన్నా ఉపయోగం ఉంటే చేయాలి. ఏ ఉపయోగం లేదని ఎవరు చెప్తున్నారు? మా దేవుల్లో ఎటువంటి శక్తి లేదు, ఏ నమ్మిన ఒకటే. ఏదైనా నువ్వు ఇది కొనుక్కో, ఇది మీ ఇంట్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నావు అనుకోండి, అప్పుడు ఇంకెందుకు కొనుక్కుంటావు? ఇది ఉన్నా ఒకటే లేకపోయినా అన్నప్పుడు ఇంకా అవతల పడేయమంటావు, అంతేనా? మేము నమ్ముతున్న దేవులకి ఏ శక్తి లేదు, ఒట్టి బొమ్మలు, ఎందుకు పనికిరావు. నమ్మినా ఒకటే, నమ్మకపోయినా ఒకటే. మా వాళ్ళు బుర్ర పని చేయక నమ్ముకుంటున్నారు, బుర్ర పని చేయక ఎన్ని చేస్తున్నారు, బుర్ర పని చేయక వెళ్ళి చేస్తున్నారు. ఎవడన్నాడు ఇదంతా? నేను ఆడా. అదే కదా మరి, మనం ఎందుకంటాం? పాపం వాళ్ళందరూ మంచోళ్ళు. ముందు ఈయన్ని ఎవరు తరిమేయాలి? ఏ మతం నాదని చెప్పుకుని తిరుగుతున్నాడో వాళ్ళంతా ముందు. ఎందుకంటే వీడు ఇండైరెక్ట్గా మా దేవుళ్ళు వేస్ట్ అని చెప్తున్నాడు. మా దేవుళ్ళు పనికిరాని వారు, మీరు నమ్మించినా పర్లేదు, నమ్మకపోయినా పర్లేదు అని చెప్తున్నప్పుడు ఇప్పుడు ఎవరిని ముందు మనం కది అసహించుకోవాల్సింది? ఎవరు అసహించుకోవాలి? పాపం వాళ్ళ మతాన్ని ఒక రకంగా డ్యామేజ్ చేసేస్తున్నాడు వీడు. ఇప్పుడు నమ్ముతున్న దానికోసం ఇంత దారుణంగా చెప్తే ఇంకేముందండి? మనం ఏదైనా నమ్ముతున్నాం అనుకో, దాని మీద ఒక నిలబడి ఉండాలి స్టాండర్డ్గా. నమ్మినా పర్లేదు, నమ్మకపోయినా పర్లేదు. ఇప్పుడు ఆడికే నమ్మకలేదు ఒక రకంగా. దేవుడు అంటే నమ్మినా పర్లేదు, నమ్మకపోయినా పర్లేదనే ఈ సన్నాసి మాటలు మాట్లాడకూడదు మనం. దేవుడు అంటే ఎవరండి? దేవుడు అంటే తండ్రి. మనుషులకి ఏమవుతాడు? తండ్రి. తండ్రి ఏం కోరుకుంటాడు? ఒకడు పోయినా పర్లేదు, ఒకడు వచ్చినా అనుకుంటాడు. తండ్రి నిజమైన తండ్రి అయితే నా పిల్లలందరూ బాగుండాలి అందరూ అంటాడు అనకడా. ఇప్పుడు బైబిల్లో పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఎవడును నశింపకూడదని దేవుడు అనుకోవట్లేదు. ఎవడు నశించిపోవాలని దేవుడు అందరూ మారాలనుకుంటున్నాడు. అందరూ మారు మనసు పొందవాలని కోరుచు, అది దేవుడు అంటే తండ్రి అంటే ఇలా కోరుకుంటాడండి. అందరూ మారాలి, అందరూ మారు మనసు పొందాలి, ఎవడో నాశనానికి వెళ్ళిపోకూడదు, ఎవడో నాకు దూరం అయిపోకూడదు అని కోరుకునేవాడే నిజమైన తండ్రి, నిజమైన దేవుడు. ఇప్పుడు వీడు నమ్ముతున్నవాడు ఎవరంట? మీరు నమ్మినా పర్లేదు, నమ్మకపోయినా పర్లేదు, మీరు నా దగ్గరకు వచ్చినా పర్లేదు. ఎందుకంటే నమ్మినా పర్లేదని ఎందుకన్నాడు అనుకుంటున్నారు? వీడికి అర్థమైపోతుంది. వీడు నమ్ముతున్న దేవుడు ఈ దేశంలో తప్ప మిగతా దేశాల్లో పెద్దగా ఎక్కడ కనబడరు. భారతదేశం ఒకటే ఉందా? 200 పైగా దేశాలు, కోటాను కోట్ల మంది మనుషులు. అక్కడ ఎవరో ఆ దేశాల్లో ఈ దేవుడే కనబడడు. ఆయన బతుకుతున్నారు లేదా? చక్కగా ఆరోగ్యాలతో, ఆయుష్తో చక్కగా డెవలప్ అవుతున్నారు. మన దేశం కంటే బాగా డెవలప్ అవుతున్నారు. ఇప్పుడు ఏం ఆలోచించుకున్నాడంటే, అసలు మన దేవుడే లేని ఆ దేశాలన్నీ బంగారులా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనమే పెట్టుకున్నాం, ఈ దేవుడు లేకపోయినా కూడా శుభ్రంగా ఉన్నారు వాళ్ళు, కాబట్టి ఈ దేవుడు ఉన్నా ఒకటే అనుకుని ఉంటాడు. నేను అంటలేదు, అది ఎవరు అనుకుంటారు? మరి అదే కదా, ఈ దేవుడే లేని దేశాల్లో చక్కగా బతుకుతున్నారు. మన దేశం కంటే బాగా బతుకుతున్నారు. అమెరికా నెంబర్ 1, ఈ దేవుళ్ళు ఏముండరు అక్కడ. ఆస్ట్రేలియా నెంబర్ 1, ఈ దేవుళ్ళు ఉండరు. అన్నీ అభివృద్ధి చెందిన దేశాలు. ఎన్నో ఆలోచించాడు. అక్కడ లేనప్పుడు వాళ్ళు చక్కగా బతుకుతున్నప్పుడు ఇక్కడ ఉన్నా ఒకటే. అందుకే మా దేవుని నమ్మినా నమ్మకపోయినా పర్లేదని మేము చెప్పగలం. మీరు చెప్పగలరా? అలా మనం ఎందుకు చెప్తాం? మన దేవుడు అంతా ఉన్నాడు, అందరినీ కాపాడుతున్నాడు. మా దేవుడు అందరినీ, నిన్ను కూడా మారాలనే కోరుకుంటాడు. అది దేవుడు. మేము అలాగెందుకు చెప్పగలం? చెప్పలేం. నమ్మకపోయినా పర్లేదా అని నువ్వు చెప్పగలవు. మా దేవుడు అలా చెప్పలేదు, చెప్పం కూడా. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, నమ్మి బాప్తిసం పొందాలి. భూమి మీద పుట్టిన ఎవడైనా, ఏ దేశంలో ఉన్నా, మన రాధా అయినా ఏం చేయాలి? నమ్మి బాప్తిసం పొందాలి. దేవుడు ఉన్నాడని నమ్మి బాప్తిసం పొందాలి. నమ్మకపోతే నిన్ను వదలడు. ఎందుకు? నిన్ను పుట్టించింది కూడా మేము నమ్ముతున్న దేవుడే. నీకు అవయవాలు ఇచ్చింది మేము నమ్ముతున్న దేవుడే. నీకు ఈ ప్రకృతి అంతా ఇచ్చింది మేము నమ్ముతున్న దేవుడే.
కాబట్టి అందరి విషయంలో ఆయన కష్టం ఉంది, ఆయన శ్రమ ఉంది, ఆయన ప్రేమ ఉంది. కాబట్టి ఎవడిని వదలడు. ఆయన అందరూ మారాలనుకుంటాడు. ఎవడ మారకపోయినా వదలడు. పర్లేదు, ఏం పర్లేదు, నమ్మినా పర్లేదు, నమ్మకపోయినా పర్లేదు అనే సన్నాసి కబుర్లు ఉండవు ఇక్కడ. ఆడికి భక్తి లేదు, ఏమీ లేదు. ఆడికి అసలు దేవుడు అంటేనే తెలీదు. మేము నమ్మిన దేవుడిని నమ్మకపోయినా పర్లేదని చెప్పగలం. నువ్వు చెబుతావు, నీకు అసలు బుర్ర ఉంటే కదా, నీకు అసలు నువ్వు నమ్ముతున్న దేవుడి మీద భక్తి ఉంటే కదా, అసలు నీకు దేవుడు అర్థమైతే కదా. ఇది ఆడు అడిగిన ప్రశ్నలో ఒక దరిద్ర ప్రశ్న. అది అసలు ప్రశ్న అంటారండి ఎవడైనా? మా దాంట్లో మేము ఏమీ లేదని చెప్పగలం, నువ్వు చెప్పగలవా? అదేంటి అసలు? మరి ఏమీ లేని దానికి ఎందుకు నమ్మవు? నేను ఎదవలనని చెప్పగలను, నువ్వు చెప్పగలవా? అంటే నువ్వు ఎదవనని చెప్పుకుంటావు, నువ్వు ఎదవ కాబట్టి మేమెందుకు చెప్తాం? నేను పిచ్చోడిని చెప్పగలను, నువ్వు చెప్పగలవా? అంటే మేమెందుకు చెప్తాం? నువ్వు పిచ్చోడు అని ఎందుకు చెప్తున్నావు అసలు? ముందు హాస్పిటల్కి వెళ్ళు, అంతేనా? మేము చెప్పగలమా లేదు కదా, ముందు నీ రోగం చూసుకో. నేను సవటని అని చెప్పగలను, నువ్వు చెప్పగలవా? ఇది అసలు ప్రశ్న అంటారు దీన్ని? నీ జబ్బుని మేమెందుకు చెప్తాం అంటే అర్థమైంది, అర్థం కాలేదు మీకు? అసలు ప్రశ్న అంటారు దీన్ని? ఇక్కడ ఎవరికైనా అదిగో వెంకన్న గారికి, ప్రభాకర్ రావు గారికి జుట్టు ఊడిపోతుంది. జుట్టు ఊడిపోయిన ఏమంటాం? ఫీల్ అవుతున్నారా? బోలి హెడ్ అంటాం, అవునా? లేదా చిముడు గుండని ఏదో అంటారు కదా. అదిగో సత్యనారాయణ గారికి కూడా ఉంది, రేపు మా రవి గారికి ఉంటుంది. నాది బట్టతలని చెప్పగలను, నువ్వు చెప్పగలవా? అని జుట్టంతా ఉన్న సుబ్రహ్మణ్య గారిను నన్ను అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? దాని ముందు అది ప్రశ్న. అది నీ ప్రాబ్లం నేనెందుకు చెప్తాను? ఇప్పుడు మన భవానీ గారికి, చిన్నికి పాప వాళ్ళకి ఒక సమస్య వచ్చింది, పెరాలసిస్ అనేది. నాకు పెరాలసిస్ ఉందని చెప్పగలను, నువ్వు చెప్పగలవా అని అనుకో సంపత్రావుని. అది ఛాలెంజా? అది ప్రశ్న ఏంటది? అది ఎందుకు చెప్తారు అసలు వీళ్ళు? ఈ ప్రశ్న అలా ఉంది. ఇప్పుడు మేము సన్నాసులు, నువ్వు సన్నాసులు అని చెప్పగలవా? నువ్వు సన్నాసు అయితే సన్నాసు నువ్వు చెప్పు, నేనెందుకు చెప్తాను? మా దేవుడు పనికిరాని వాడు, మీ దేవుడు పనికిరాని వాడు చెప్పగలవా అంటే ఏంటిది? అసలు ఎలాంటి వాడు నాలుగు ఉండనే ఉండటమే బుద్ధి తప్పు పని, అంతే కదండి? నమ్మినా పర్లేదు, నమ్మకపోయినా పర్లేదండి. ఎంత చిల్లరగా చేసేసావు నీ దేవుళ్ళని. ఇలాంటి మూర్ఖులకి ఇలాంటి సమాధానం చెప్పాలి. అర్థమైంది ఇప్పుడు సమాధానం? కుక్క కోటికి అది అంతే తప్ప దాన్ని తీసుకొచ్చి కుక్కనే ఫెయిర్ అండ్ లవ్లీ రాయకూడదు. కుక్కను కుక్కలాగే ట్రీట్ చేయాలి, పందిని పందిలాగే. రెండో ప్రశ్న చూద్దాం, చూడండి. నెక్స్ట్ ఆర్ మేము మీ ప్రార్థనాలయాలకు వచ్చి మీరు చెప్పినట్లు ప్రార్థన చేస్తాం, మరి మీరు మా దేవాలయాలకు వచ్చి పూజలు చేస్తారా? ఎందుకంటే మనంతా అన్నదమ్ములం కదా. ఈ రాధా మనోహర్ గారు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య విభేదాలు లేపుతున్నారు కదా. మన అన్నదమ్ములం కదా. ఎలా నాతో వస్తారా? వస్తావా గుడికి? ఈ పిచ్చనాలా, మెట్లనాలా, క్రాకనాలా, పూర్తిగా చంద్రముఖిగా మారిన అంటే సార్ అలాగా పూర్తిగా పిచ్చిగొడిగా మారిన రాధా మనోహర్ దాసు దృశ్యాన్ని ఇప్పుడు మనం చూసాం. ఏమంటాడంటే ప్రశ్న ఏంటంటే, మేము మీ చర్చిలకు వచ్చి మీరు చెప్పినట్టుగా మేము ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, మీరు మా గుడికి వచ్చి మేము చెప్పినట్టుగా చేస్తారా? బా ఏం ప్రశ్న, గొప్ప ప్రశ్న అనటం చూసారా? ఎంత దరిద్రుడు అంటాడు, ఎంత సన్నాసి అంటే మీ నాన్నని మా నాన్నని ఒప్పుకుంటాం, మా నాన్నని మీ నాన్నని ఒప్పుకుంటారా అన్నాడు అనుకోండి, ఏమంటాం? ముందు వాళ్ళ అమ్మ ఉంటే ముందు చెప్పు తీసుకుని ఆ పిల్ల కట్టుకుని పిడి కొట్టి ఏంట్రా వాళ్ళ నాన్నని మీ నాన్నని ఒప్పుకుంటావా? దరిద్ర పెదవా, దరిద్ర పుట్టు అంటదండా. ముందు ప్రశ్న అలా వచ్చిన ప్రశ్న అవ్వకుండానే కొడుతుంది తట్టుకుని. ఇంకడికి పెళ్ళి అవ్వలేదు, మా ఆవిడ్ని మీ ఆవిడగా నేను పంపిస్తాను అని మామూలుగా ఇది పూర్తి చేయలేండి అంటే అప్పుడు అన్న ఆవిడేమంటుంది ముందు? ఓరి మాడు ముఖం ఎదవాని కొట్టేదా ఏంటి? మీ ఆవిడని వాళ్ళ ఆవిడని పంపిస్తావా? అసలు ప్రశ్న పూర్తి అవ్వకుండానే దెబ్బలు తింటాడు అవన్నా. ఇప్పుడు ఆడు ఒక దేవుడిని నమ్ముకుంటున్నాడు, ఒక భక్తి, నువ్వు ఆరాధన చేస్తావు, పూజలు చేస్తావు, మేం చెప్పినట్టు నువ్వెందుకు చేస్తావు? అసలు చెయ్యొచ్చు అలాగా?
అసలు అలా చేస్తామని అన్నాడంటేనే వీడికి ఏమి లేదు, బొత్తిగా బుద్ధి బుర్ర, అసలు భక్తి ఏంటనే తెలియదు వీడికి. దేవుడు అంటే తండ్రి, నువ్వు ఒకరిని తండ్రి అనుకుంటున్నావు. దేవుడు అంటే తండ్రే కదా, ఒకరిని తండ్రి అనుకుంటున్నావు. అప్పుడు ఆ తండ్రి పిల్లలుగానే ఉండాలి నువ్వు. మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఈయన కూడా మా తండ్రిని ఒప్పుకుంటాను, నువ్వు ఈయన కూడా మీ తండ్రిని ఒప్పుకుంటావు అంటే ఇది ఎలా ఉంటుంది? ఇది దరిద్రం కదా. ఇది ఎంతమంది ఉంటారు తండ్రులు? అసలు ఇందాక ప్రశ్న అలాంటిదే, ఈ ప్రశ్న అలాంటిది. దీనికి మళ్ళీ సమాధానం చెప్పాలి ఎవడైనా. అది అసలు ప్రశ్న అంటారు దీన్ని. నన్ను నీ కాళ్ళు అట్టుకుని నాకమంటే నాకుతాను, నువ్వు నా కాళ్ళు అట్టుకుని నాకుతావా అంటే, అసలు నువ్వెందుకు నా కాళ్ళు అట్టుకుని నాకుతావు అని అడుగుతావు, అంతేనా? అసలు ముందు సమాధానం వాళ్ళకి నాకుతామా నాకమా కాదు ముందు. అసలు నువ్వెందుకు ఇలాంటి దరిద్ర పనులు చేస్తావు, అసలు నువ్వు ఏంటి ఎలా తయారైపోయావు అంటావు అనమా. నేను పిల్లకేసుకున్నాను, నువ్వు పిల్లకేసుకుంటావా అంటే, నీ పిల్లకేసుకుని నువ్వు వేసుకుని నీ నాకెందుగా పిల్లక. వాళ్ళ భక్తికి మన భక్తికి డిఫరెన్స్. మనం నమ్మేది ఎంత జ్ఞానము ఎంత గొప్పదో చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును. బైబిల్లో ఏముందంటే దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడ చెప్పినట్టే చేయాలి, ఆ ఒక్కడికే పూజలు చేయాలి. నువ్వు ఏదో దానికి చేసేసుకుని మళ్ళీ నువ్వు ఏది చెప్తే అది చేసేస్తాను, నువ్వు మళ్ళీ మా దగ్గరకు వచ్చేస్తావంటే ఇదేమన్నా రాజకీయమా? ఒకరోజు ఆ పార్టీలో, ఒకరోజు ఈ పార్టీలో, లేదా 2 పార్టీలో నాటకాలు ఆడి. దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడు చెప్పినట్టే చెయ్యాలి నువ్వు. మేము అందరినైనా తండ్రి తండ్రి అంటాం, అందరినీ నాన్న అంటాం, మీరు అంటారా అంటే ఎందుకంటాం మేము? బుర్రలేదా అసలు? ఇంకా చూడండి, బైబిల్ ఏమన్నాడు? యెషయా గ్రంథము 45వ అధ్యాయం 5వ వచనం. మనం నమ్ముతున్న దేవుడు ఎలాంటి చీప్గా చులకనగా ఉండడు, క్వాలిటీ. నేను యెహోవాను, మరి ఏ దేవుడును అది అలా చెప్పాలి. దేవుడు అంటే అలా చెప్పాలి. ఇంట్లో పిల్లలు ఉన్నారు, తండ్రి ఉంటాడు, రే నేను మీ నాన్నని, ఇంకెవరో నీకు నాన్నలు లేరు, పెదనాన్నలు చిన్నలు అవి వేరు, మరలా నిన్ను కన్న నాన్ననే నేనే, ఇప్పుడు మీరందరూ నన్నే నాన్నని పిలాలి అంటారు చెప్పడా? ఈ లోపల ఆ చిన్న కొడుకు పక్కింటోడికి వెళ్ళి మీ నాన్న నేను నాన్న అంటాను, మా నాన్న నువ్వు నాన్న అంటావా అంటే ఏమంటాడు? ఈడు అన్నాడు వెళ్ళి నాన్న ఇటుకి లాక్కొచ్చి పిడి ఆ నాన్న నువ్వు నాన్న అంటావా, నన్ను వాళ్ళ నాన్న అనమంటావా? ఏమంటారండి అప్పుడు? బాగుంటుంది అది. అప్పుడు ఆ పక్కలోడు వచ్చేసి నాన్న అని వచ్చేసాడు అనుకో, ఇలా ఆవిడ ఊరుకుంటుందా, అలా ఆవిడ ఊరుకుంటుందా? ఇవన్నీ తప్పుడు పనులా కదా. అందుకే ఏమంటాడండి, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును. పాపం అలాగా ఆడికి నమ్మినోళ్ళు కాదు బోధకులు కానీ అలా చెప్పుంటాడికి దేవుడు అంటే ఒకడు ఉంటాడరా, అంతమంది ఉండరా, దేవుడు అంటే తండ్రిరా అని చెప్పుంటే పాపం వాడికి బుర్ర బొద్దు పనిచేద్దును. ఆడికి ఏమీ తెలియదు పాపం. అందుకే మీ నాన్న నాన్న అంటాను, మన నాన్ననే. ద్వితీయోపదేశకాండం చివరిగా ఇది చూసి ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం. ఇదిగో దేవుడు అంటున్నాడు, నేనే దేవుడును, నేను తప్ప ఇంకెవ్వరో లేరు. చంపేసేవాడును నేనే, మిమ్మల్ని బ్రతికించి పుట్టించిన వాడును నేనే, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాలన్నా అప్పుడప్పుడు పరీక్షించాలన్నా చేసేవాడిని నేనే, మిమ్మల్ని బాగు చేసేవాడిని కూడా నేనే, నా చేతిలో నుండి విడిపించేవాడు ఎవ్వడు, అన్నీ నేనే, వన్ అండ్ ఓన్లీ. నేను చెప్పినట్టే చెయ్యాలి, నేను బ్రతకమన్నట్టే బ్రతకాలి, పుట్టిస్తుంది చంపుతుంది అన్నీ నేనే అన్నాడు. ఇది తెలిసింది మనకి. కాబట్టి ఎవరిని పూజిస్తాం మనం? ఆయనే పూజిస్తాం. ఇక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు, ఇది నమ్మి అది నమ్మి. అలా నమ్మవంటే ఇక్కడ ఎవరన్నా ఉన్నారంటే అలా ఉన్న వాళ్ళు మీరు రాధామనోహర్ దాస్ తమ్ముళ్ళే, సన్నాసులే, అంతేనా? ఎందుకంటే ఒక దేవుడు అర్థమైంది నీకు, ఆ దేవుడు తప్ప ఇంక వేరే దేవుడు లేనప్పుడు అక్కడికి వెళ్ళి ముహూర్తాలకి, ఎక్కడికి వెళ్ళి దరిద్రాలకి ఎక్కడికి వెళ్తున్నావంటే నువ్వు ఈడిలాగా ఎవరవే? గట్టిగా చెప్పండి. అంతే కదా మరి. ఎందుకు ఈ అర్థం కాలేక ఇలా జరుగుతున్నాడు పాపం. మీ చర్చలకు వచ్చి కూడా
ఏం చేస్తాడండి ఇప్పుడు వచ్చి ఆరాధన చేయమంటే చేసేస్తాడంట, ప్రార్థన చేయమంటే చేసేస్తాడంట, రొట్టె తీసుకోమంటే తీసేసుకుంటాడంట. నువ్వు ఇష్టం, నీకు బుర్ర లేదు కాబట్టి, నీకు బుద్ధి లేదు కాబట్టి, నీకు భక్తి అంటే తెలియలేదు కాబట్టి నువ్వు అన్నీ చేస్తావు. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము నిజమైన దేవుడిని నమ్ముతున్నాం. నిజమైన దేవుడిని నమ్మిన తర్వాత, నిజమైన తండ్రి ఎవరో తెలిసిన తర్వాత ఎవరిని పడితే తండ్రిని ఎందుకంటాం? ఎవరిని పడితే వాళ్ళనే పూజించమంటే నీకు చెప్పినట్టు చేయమని ఏమైనా చేస్తాం? నిజం తెలియనంత వరకు చేస్తాం. ఎలాంటి ఏమన్నా ఏదో తెలియక పాపం తెలిసిపోయిన తర్వాత ఇంకా అవసరం లేదు. ఆ ప్రశ్నలు ఎంత బుర్ర తక్కువ ప్రశ్నలో ఇప్పుడు మీకు అర్థం కావాలి. చాలాసార్లు చెప్పాను కదా మీకు, పిల్లోడు ఎదుగుతున్నప్పుడు డాడీ డాడీ అని ఎవరిని అనాలి? డాడీ డాడీ అని ఎవరికి పుట్టినవాడు ఆడ అని కోరుకుంటాడు, పాపం ఆనందపడతాడు. అవునా? అలా కాకుండా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని డాడీ డాడీ అంటాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు? వాళ్ళ అమ్మ ముందు కొడుతుంది. రే, ఎవరిని పడితే వాళ్ళని డాడీ అనకూడదు, అతను అంకులు లేదంటే బాబాయ్ తమ్ముడు అనాలి. ఇదిగో ఇక్కడ ఉన్నాడు డాడీ అని. ఆ విషయగాడికి పెళ్ళి అయింది అనుకోండి, ఆవిడ పిల్లలు పుడితే డాడీ అని ఎవరు అనాలి? విషి డాడీ అనాలి. అవునా? అలా కాకుండా ఉదయ్ గారిని డాడీ, వాళ్ళ ఇంటికి వెళ్తున్నా మా తమ్ముడిని డాడీ, నన్ను నరేష్ డాడీ అంటున్నారు అనుకో, ఆ సత్యవతి గారు భవానీ దుర్గా ఈదులో మంట చూస్తారు. వీడికి ఏంటి విచిత్రమైన రోగం వచ్చింది, వచ్చిన ఇంట్లో బతికి వచ్చింది, ప్రతి ఒక్కరిని డాడీ డాడీ అంటున్నారు. చిన్నప్పుడు అయితే బాబు నవ్వుకుంటారు, పెద్ద ఎదిగినా కూడా అదిగో పొల్లి పీకేద్దంట. ఆ పీకేసిన పొల్లుతో కూడా డాడీ అంటాడు అనుకో, ఇంకేం పీకుతారు? ఎవరికి ఇష్టం ఉండదు కదా, నన్నే అనాలరా, నన్నే అనాలి. అలా కాకుండా చలపతి నిన్ను మా ఓడు డాడీ అంటున్నాడు కదా, మా ఓడు అనగలడు, మీ ఓడి చేత అనిపించగలవా విషయం అన్నాడుకో, ఆడేమంటాడు? పిడేళ్ళు కొట్టోటి, మీ ఓడికి బుర్రలేదు కాబట్టి అంటున్నాడు, మా ఓడు ఎందుకంటాడు అంటాడంట. దరిద్రపు మైండ్ ఇదంతా. అసలు బుర్ర తక్కువ ప్రశ్నలు ఎన్ని. దీనికి మళ్ళీ 90 లక్షలు నీ ముష్టి డబ్బు ఆ గోసిలో పెట్టుకుని అది మడిసి. కాబట్టి ఈ సన్నాసులు అట ఆ మతానికే ప్రమాదమే, ఇటందరికీ అసలు వీడు సమాజంలో తిరగటమే ప్రమాదం. వీడి మీద చాలామంది కేసులు పెట్టారు, కానీ ఒక్క ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించుకోరు? లడ్డూలో ఏదో కలిసిందంట, ఈ గాడిద గుడ్డిగళ్ళంతా రెడీ అయిపోయి ఓ పెద్ద చేశారు, ఇంతకీ ఏమీ లేదు, అది అన్ని నాటకాలని తేల్చేశారు. సివోట్లో పెట్టారు సుప్రీంకోర్టు, ఈ దేవుడికి సంబంధించిన దాన్ని రాజకీయంలో వాడకండి అని సివోట్లో పెట్టారు. మీరు చూసారు లేదు? అసలు లడ్డూలో కలవే లేదు, ఆ వచ్చిన నెయ్యిలో కలిసిందంట, అది అక్కడే ఆపేసి వెనక పంపించేశారు. అసలు లడ్డుకి కల్తీకి సంబంధం లేదు. ఇప్పుడు ఆ లడ్డు తింటే ఎవరైనా చచ్చిపోరండి? ఇప్పుడు చచ్చిపోతే కల్తీ జరిగింది, ఇంతమంది ప్రాణాలు పోయంటే అంత చెయ్యాలి, ఏమీ లేదని అంత అడౌట్ చేశారు. ఈ అనేక పాటలని దూషిస్తూ, యేసుక్రీస్తుని దూషిస్తూ, దేవుడిని భయంకరమైన బూతులు తిడుతూ, సంఘాలని చర్చల్ని కూలదోషేస్తూ, ఇలాంటి మూర్ఖుల్ని ఎవడన్నా పట్టించుకున్నాడా? ఎందుకు? వీళ్ళ దరిద్రులే. అందుకే ఇలాంటి సన్నాసులు సమాజంలో తిరుగుతున్నారు. ఒకసారి వీడికి సమాధానం చెప్పాలి కాబట్టి, మన వైద్యం కూడా ఒకసారి చూపించాలి కాబట్టి ఈ మూర్ఖుడికి సమాధానం. అందుకే తొందరపడి ఎవరిని మాట్లాడకూడదు, విమర్శించకూడదు. కాబట్టి ఇవి అసలు ప్రశ్నలే. ఇలాంటి ఇంకెన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి. అసలు ఈ రెండే దరిద్రం. మిగతాయి చెప్పుకోవచ్చు. అసలు ఒకవేళ ఎప్పుడన్నా అవకాశం వస్తే మరలా ఈ రాధాగాడి బాధ అంతా ఆ రోజు పెడదాం. ఇది చూసైనటికి బోధ కలుగుతుందేమో. ఓకే రాధా? కాబట్టి సన్యాసి గాడి విన్యాసాలు విన్న